మా ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ను ఎవ్రీడే మీకు అందించడం జరుగుతుంది. మీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ఉపయోగపడే చాలా ముఖ్యమైన మెటీరియల్ని ఇస్తున్నాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి అప్డేట్స్ ఏవి కూడా మిస్ కాకుండా చూసుకోండి. నాట్ ఓన్లీ కరెంట్ అఫైర్స్ ఇంక్లూడింగ్ జనరల్ నాలెడ్జ్ కూడా అందించడం జరుగుతుంది, అంటే బ్యాక్గ్రౌండ్ కూడా. ఇవాళ మనకు ఉన్నటువంటి ముఖ్యమైన వార్తలను అయితే డిస్కస్ చేస్తున్నాను. పాలస్తీనాకు వ్యతిరేకంగా అమెరికా ఓటు అంటూ ఒక టైటిల్ మనకు కనబడుతుంది. ఇంతకు పాలస్తీనాకు వ్యతిరేకంగా అమెరికా ఎక్కడ ఓటు వేసింది, ఎందుకు ఓటు వేసింది అని మనం గమనిస్తే, ఇప్పుడు యుఎన్ఓ ఉంది కదా, దీన్నే మనం యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ అంటాం. 1945 అక్టోబర్ 24 నుంచి ఇది అమల్లోకి వచ్చింది. యుఎన్ఓ అంటే పనిచేయడం ప్రారంభించింది. దీని హెడ్ క్వార్టర్ న్యూయార్క్లో ఉంది. యుఎన్ఓ డ్యూటీ ఏంటిదంటే ప్రపంచ దేశాల మధ్య శాంతి నెలకొనేలాగా కృషి చేయడం యుఎన్ఓ యొక్క పని. అయితే ఈ యుఎన్ఓలో ఇప్పటి వరకు 193 దేశాలకి మెంబర్షిప్ ఉంది. పూర్తి స్థాయి సభ్యత్వము మనకి 193 కంట్రీస్కి ఉంది. ఇది గుర్తుంచుకోండి. 2011లో దక్షిణ సూడాన్, దీన్ని మనం సౌత్ సూడాన్ అంటాం, ఆఫ్రికన్ కంట్రీ 193వ దేశంగా చేరింది. అయితే ఎప్పటి నుంచో అరబ్ ప్రాంతం పాలస్తీనా కూడా మాకు ప్రత్యేక అంటే సభ్యత్వం ఇవ్వండి, దీంట్లో పూర్తి స్థాయి సభ్యత్వం ఇవ్వండి, యుఎన్ఓలో మాకు మెంబర్షిప్ లేదని ఈ దేశం కూడా అడుగుతుంది. కానీ పాలస్తీనాకు ఇప్పటిదాకా పూర్తి స్థాయి సభ్యత్వం లేదు యుఎన్ఓలో. 2012 నవంబర్ నుంచి పాలస్తీనాకు ఒక పరిశీలక దేశం హోదా మాత్రమే ఉంది, కానీ కంప్లీట్ మెంబర్షిప్ అనేది లేదు. అయితే మనకు రీసెంట్గా ఏప్రిల్ 18న యుఎన్ఓ భద్రతా మండలి అంటే సెక్యూరిటీ కౌన్సిల్ అంటాం. యుఎన్ఓ యొక్క విభాగాలలో మనకు ఉన్నాయి కదా, సెక్రటేరియట్ అని, తర్వాత సెక్యూరిటీ కౌన్సిల్ అని, ఇలా కొన్ని విభాగాలు ఉన్నాయి. ఆర్థిక సామాజిక మండలి అని, తర్వాత ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అని ఇట్లా ఉంటాయి. దాంట్లో భద్రతా మండలి లేదా సెక్యూరిటీ కౌన్సిల్ కూడా చాలా కీలకమైనటువంటిది. ఈ సెక్యూరిటీ కౌన్సిల్లో 15 దేశాలు ఉంటాయి. దాంట్లో 5 పర్మనెంట్ కంట్రీస్ ఉంటాయి, అంటే పర్మనెంట్ మెంబర్షిప్ ఉంది 5 దేశాలకు. అవి అమెరికా, బ్రిటన్, చైనా, ఫ్రాన్స్, రష్యా. ఈ 5 దేశాలకు వీటో పవర్ ఉంటుంది. అంటే ఏదైనా ఒక రిజల్యూషన్ యుఎన్ఓలో ప్రవేశపెట్టినప్పుడు ఆ రిజల్యూషన్ ఇంప్లిమెంటేషన్లోకి రావాలంటే ఈ 5 కూడా ఓటేయాలి. ఏదైనా ఒక దేశము వీటో చేస్తే కనుక ఆ రిజల్యూషన్ ఇంప్లిమెంట్ చేయడం అనేది అసాధ్యం. అలాంటి ఒక పవర్ఫుల్ శక్తి ఈ 5 కంట్రీస్కి ఉంటుంది. ఆ తర్వాత ఒక 10 తాత్కాలిక సభ్య దేశాలు ఉంటాయి భద్రతా మండలిలో. ఎవ్రీ 2 ఇయర్స్కి ఒకసారి ఎలక్ట్ అవుతూ ఉంటాయి. అయితే మొన్న రీసెంట్గా గురువారము పాలస్తీనాకు పూర్తి స్థాయి సభ్యత్వాన్ని ఇవ్వాలని ఒక తీర్మానం పెడితే దానికి అమెరికా వ్యతిరేకంగా ఓటేసింది. మీరు గమనించండి, ఇక్కడ భద్రతా మండలిలో ప్రవేశపెట్టిన ఓ తీర్మానానికి వ్యతిరేకంగా అమెరికా ఓటేసింది. మరి ఈ తీర్మానానికి అనుకూలంగా 12 ఓట్లు వచ్చాయి. స్విట్జర్లాండ్, బ్రిటన్ ఓటింగ్కి దూరంగా ఉన్నాయి. అమెరికా తన వీటో హక్కును ఇక్కడ ఉపయోగించుకోండి, వీటో పవర్ని అయితే అమెరికా యూటిలైజ్ చేసుకుంది. ఎటువంటి వీటో లేకుండా 9 ఓట్లు అవసరం. అయితే అనుకూల ఓట్లు ఎక్కువగా వచ్చినప్పటికీ అమెరికా వీటో చేయడంతో తీర్మానం అనేది ఇక్కడ చెల్లకుండా పోయింది. మీరు గమనించండి. అమెరికా చర్యను మరి ఇజ్రాయెల్ ప్రశంసించింది. ఎందుకంటే ఇజ్రాయెల్కు పాలస్తీనాకి వైరం ఉంది కాబట్టి ఆటోమేటిక్గా అమెరికా చర్యను ఇజ్రాయెల్ ప్రశంసించింది. అన్యాయం, అనైతికం అంటూ పాలస్తీనా తీవ్రంగా విమర్శించింది. సరే, ఇంకా అసలు అంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇప్పటి వరకు ఈ పాలస్తీనాకి యుఎన్ఓలో పూర్తి స్థాయి సభ్యత్వం లేదు. ఎందుకంటే ఒక ప్రశ్న వస్తుంది మనకు ఎప్పటికీ, ఈ క్రింది వానిలో యుఎన్ఓలో సభ్యదేశం కానిదాన్ని గుర్తించండి అంటున్నాడు. ఎందుకంటే కొన్ని కంట్రీస్కే మీకు అక్కడ సభ్యత్వం అనేది లేదు, చాలా తక్కువ కంట్రీస్గా లేని ఏవో మీరు చూసుకోండి. అందులో ఇది కూడా ఒకటి. ఐరాసలో పూర్తి స్థాయి సభ్యత్వం కోసం పాలస్తీనా ఇప్పటి నుంచి కాదు, 2011 నుంచే ప్రయత్నాలు చేసింది. ఓకే, నెక్స్ట్ న్యూస్ చూద్దాం. ఫిలిప్పీన్స్ చేతికి భారత్ బ్రహ్మోస్ అని మీకు కనబడుతుంది. బ్రహ్మోస్ అనేది మనకు ఒక క్షిపణి అండి, మిస్సైల్. ఇది చాలా పవర్ఫుల్ మిస్సైల్, సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణి అంటాం దీన్ని. ఇది ఇండియా మరియు రష్యా సంయుక్తంగా ఈ క్షిపణిని డెవలప్ చేయడం జరిగింది. ఇక్కడ బ్రహ్మపుత్ర అన్నది మరియు మాస్కో అన్నది, ఈ రెండింటి పేర్ల మీదుగా దీన్ని బ్రహ్మోస్ అని పిలుస్తున్నారు. ఒకసారి గ్రూప్ 1లో క్వశ్చన్ అడిగిండు, దీన్ని ఎందుకు బ్రహ్మోస్ అంటున్నారని. అయితే ఈ బ్రహ్మోస్ క్షిపణి పరిధి 290 నుంచి 300 కిలోమీటర్లు రేంజ్ ఉంటుంది. చాలా అత్యంత ఆధునితనమైనటువంటి అడ్వాన్స్డ్ మిస్సైల్ ఇది. దీన్ని మనము ఫిలిప్పైన్స్కి అమ్ముతున్నాం. మనము ప్రపంచంలో ఇవాళ అతిపెద్ద ఆయుధ దిగుమతిదారు మనం. నిజానికైతే చాలా ఆయుధాలు మనం తీసుకుంటున్నాము, కానీ మనము అమ్మడం కూడా మొదలుపెట్టినాము. ఇప్పుడు బ్రహ్మోస్ క్షిపణిని ఫిలిప్పీన్స్కి అమ్ముతున్నాము. 2 దేశాల మధ్య పెరుగుతున్నటువంటి సైనిక బంధానికి ఇది నిదర్శనము. ఫిలిప్పీన్స్ రాజధాని మనీలా, మీరు గుర్తుంచుకోండి. దక్షిణ చైనా సముద్రంలో చైనా దూకుడు చాలా ఎక్కువగా ఉంది. మరి ఫిలిప్పీన్స్కు చైనాకు కూడా అక్కడ పడడం లేదు. అయితే మనం ఫిలిప్పీన్స్కి ఇక్కడ బ్రహ్మోస్ క్షిపణులను అందిస్తున్నాము.
చేసుకున్నాము. మనకు 2 ఏళ్ల కిందటనే ఈ అగ్రిమెంట్ అనేది కుదిరింది. $37.5 కోట్ల ఒప్పందాన్ని మనం చేసుకున్నాము. దీని కింద మన దేశము 3 బ్యాటరీల క్షిపణులు, లాంచర్లు, సంబంధిత ఇతర పరికరాలను అయితే సరఫరా చేయాలి. బ్రహ్మోస్ క్షిపణికి సంబంధించి ఇదే తొలి ఎగుమతి ఆర్డర్. తాజాగా భారత వాయుసేనకు చెందిన C-17 గ్లోబ్ మాస్టర్ విమానంలో ఈ క్షిపణులు ఫిలిప్పైన్స్కి మన దేశం చేరవేసింది. ఇది వెరీ ఇంపార్టెంట్. మీకు అంతకు ముందు కూడా దీని మీద క్వశ్చన్ ఉంది, ఏ దేశానికి మనం ఎగుమతి చేస్తున్నామని. చాలా ఇంపార్టెంట్ వార్త కాబట్టి ఇక్కడ అందించడం జరిగింది. అండ్ నెక్స్ట్ న్యూస్, ఆరోగ్యకర ఆయుర్దాయాన్ని పెంచేందుకు ప్రాజెక్ట్ అంటూ మరొక వార్త మీకు కనబడుతుంది. మానవుల యొక్క ఆరోగ్యకరమైనటువంటి ఆయుర్దాయాన్ని పెంచడానికి బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, ఇక్కడ కూడా ప్రశ్న వస్తుంది మీకు ఎక్కడుంది అని, ఒక ప్రాజెక్ట్ను అయితే తీసుకోవడం జరిగింది. ఏదైతే వృద్ధాప్యంలో వచ్చే సవాళ్లను అధిగమించడం దీని యొక్క ఉద్దేశము. ఈ ప్రాజెక్టుకు లాంజివిటీ ఇండియా ఇనిషియేటివ్, ఇక్కడ ఇంపార్టెంట్, ఇక్కడ ప్రశ్న వస్తుంది మీకు, అనే పేరైతే పెట్టడం జరిగింది. ఇందులో IISCలోని వివిధ శాఖలతో పాటు వైద్యులు, పరిశ్రమలు, దాతృత్వ సంస్థలు ఇవన్నీ కూడా పాల్పంచుకుంటాయి. ఈ రీసెర్చ్ ద్వారా వార్ధక్యానికి లేదా వృద్ధాప్యానికి సంబంధించిన అంశాలపై అవగాహనను మెరుగుపరుచుకోవాలనుకుంటున్నట్లు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఒక ప్రకటనలో తెలియజేయడం జరిగింది. యాక్సెల్ ఇండియా వ్యవస్థాపక భాగస్వామి ప్రశాంత్ ప్రకాష్ నుంచి దీనికి ఇప్పటికే నిధుల తోడ్పాటు కూడా అందింది. ఈ పేరు గుర్తుంచుకోండి, ఎవరు ఈ ప్రాజెక్ట్ను టేకప్ చేస్తున్నారు, ఇలా మీకు క్వశ్చన్ రావడానికి అయితే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి, సైబర్ యుద్ధాలను ఎదుర్కోవడానికి చైనా సైన్యంలో ఒక కొత్త విభాగాన్ని ఏర్పాటు చేశారు. ఇవాళ మనకు సైబర్ వార్ఫేర్ అయితే ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాల మధ్య నడుస్తుంది. ISFను ప్రారంభించిన జిన్ఫింగ్ అంటూ ఒక ముఖ్యమైన వార్త మనకు కనబడుతుంది. సైబర్ యుద్ధాలను ధీటుగా ఎదుర్కోవడానికి చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్, ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోండి, ప్రజెంట్ చైనా యొక్క ప్రెసిడెంట్, శుక్రవారం సైన్యంలో ఇన్ఫర్మేషన్ సపోర్ట్ ఫోర్స్, వెరీ ఇంపార్టెంట్ అండి, ఇది ఇన్ఫర్మేషన్ సపోర్ట్ ఫోర్స్ పేరుతో ఒక కొత్త విభాగాన్ని స్టార్ట్ చేసిండు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రపంచంలోనే అతిపెద్ద సైన్యం ఇది, పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ. ఇక్కడ కూడా ప్రశ్న వస్తుంది మీకు, ఏ దేశానికి చెందిన ఆర్మీని మనం పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ అంటామని. చైనా యొక్క ఆర్మీని మనం పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ అంటాము. ఇది వ్యూహాత్మకంగానే కాకుండా మరి ఈ ఏదైతే ఇన్ఫర్మేషన్ సపోర్ట్ ఫోర్స్ అనే సైబర్ టెక్నాలజీని ఇప్పుడు యుద్ధంలో, అంటే వీళ్ళు సైబర్ యుద్ధాలను ఎదుర్కోవడానికి ఈ విభాగాన్ని ప్రారంభిస్తున్నారు. చాలా ఇంపార్టెంట్ విభాగం అని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. చైనా సైన్యంలో అత్యున్నత కమాండ్ అయిన సెంట్రల్ మిలిటరీ కమిషన్, ఈ పదం కూడా గుర్తుంచుకోండి మీకు, CMC అంటాము, అధిపతిగా అధికార కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా అధినేతగా, చైనా అధ్యక్షుడు, అన్నీ కూడా జిన్పింగ్ వ్యవహరిస్తున్నారు. ఇక్కడ ISFను ఏర్పాటు చేయాలన్న ప్రధాన నిర్ణయాన్ని, బలమైన సైన్యాన్ని తయారు చేసుకోవాల్సిన అవసరాన్ని దృష్టిలో ఉంచుకొని ఇవన్నీ కూడా ఈ CMCలు తీసుకున్నాయని చెప్పారు. రాజకీయ సైబర్ నేరాలను ఎదుర్కొనేందుకు 2015లో ఏర్పాటు చేసిన స్ట్రాటజిక్ సపోర్ట్ ఫోర్స్కు కొంచెం మోడిఫికేషన్ చేస్తూ నవీన రూపంగా ఈ ఏదైతే ISF, దీన్నే మనము ఏమంటున్నామంటే ఇన్ఫర్మేషన్ సపోర్ట్ ఫోర్స్ అంటున్నాం. వెరీ ఇంపార్టెంట్ అండి, సైబర్ యుద్ధాలను ఎదుర్కోవడానికి చైనా తీసుకొస్తున్నటువంటి ఒక కొత్త వింగ్ ఇది. నెక్స్ట్ NSG చీఫ్, NSG అంటే నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ అండి. వీరిని మనం బ్లాక్ క్యాట్ కమాండోస్ అంటాము. ముఖ్యమైనటువంటి ఆపరేషన్లలో వీళ్ళు చాలా సాహసోపేతమైనటువంటి ఆపరేషన్లు చేపడతారు ఇండియాలో. 1984లో మనం ఈ విభాగాన్ని ఏర్పాటు చేసినాము. మీరు గమనించిందో లేదో, మనకు 2008 నవంబర్లో మరియు ముంబైలోని తాజ్ హోటల్ మీద దాడులు జరిగినప్పుడు ఈ NSG దళాలే మరి ఆ దాడుల్ని ప్రతిఘటించి ఉగ్రవాదుల్ని మట్టుపెట్టడం జరిగింది. సో దానికి సంబంధించి దేశ ఉగ్రవాద వ్యతిరేక దళం అంటాం, నేషనల్ సెక్యూరిటీ గార్డ్ అధిపతిగా సీనియర్ IPS అధికారి నలిన్ ప్రభాత్ నియమితులయ్యారు. వెరీ ఇంపార్టెంట్, ఇది ఈ పేరు ఒక్కటి మీరు గుర్తుంచుకుంటే సరిపోతుంది, నలిన్ ప్రభాత్. నెక్స్ట్, నావికా దళాధిపతిగా దినేష్ త్రిపాఠి. భారతదేశంలో ఉన్నటువంటి మనకి ముఖ్యంగా మన సైనిక దళంలో 3 విభాగాలు మీకు, నావికా దళము, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అండ్ సైనిక దళం అంటాం కదా. భారత నావికా దళము నూతన అధిపతిగా వైస్ అడ్మిరల్ దినేష్ త్రిపాఠి అపాయింట్ కావడం జరిగింది. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ప్రస్తుతం ఎవరైతే మీకు హరికుమార్ స్థానంలో ఈ దినేష్ త్రిపాఠి అయితే అపాయింట్ కావడం జరిగింది. ప్రస్తుతం నేవీ స్టాఫ్ వైస్ చీఫ్గా బాధ్యతలు నిర్వహిస్తున్న వైస్ అడ్మిరల్ త్రిపాఠి ఈ నెల 30వ తేదీ మధ్యాహ్నం నేవీ చీఫ్గా బాధ్యతలు అయితే తీసుకుంటారు. మీరు గమనించండి, 1964 మే 15వ తేదీన జన్మించిన వైస్ అడ్మిరల్ త్రిపాఠి 1985 జూలై 1వ తేదీన భారత నేవీ ఎగ్జిక్యూటివ్ విభాగంలో చేరడం జరిగింది. ఇవి ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమైన కొన్ని కరెంట్ అఫైర్స్. మరిన్ని అంశాలు మీకు తప్పకుండా అందిస్తాను.
దళాధిపతిగా